మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పశు వైద్యాధికారి గిద్దలూరు. ప్రస్తుతం మన గాలికుంట టీకాలు చేయటం జరుగుతుంది. మండలంలో 2 మండలాలు గిద్దలూరు, రాచర్ల మండలాల్లో ఈ గాలికుంట టీకాల కార్యక్రమం ప్రతి సచివాలయం దగ్గర ఉన్న సహాయ 2 మండలాల్లో ఆర్ఎస్కేలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ ఆర్ఎస్కేల్లో ప్రతి ఆర్ఎస్కేల్లో మా సహాయకులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రతి గ్రామంలోనూ ఈ గాలికుంట టీకాలు మీరు జాగ్రత్తగా చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దానితో వ్యాధి లక్షణాలు కూడా మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నానండి. వ్యాధి తీవ్రంగా జ్వరం వస్తుంది, నీరసంగా ఉంటుంది, నోటి నుంచి తీగ మాదిరిగా సొంగబడతా ఉంటుంది. పైగా నోటికి కానీ గిట్టల మధ్యలో పుళ్ళు ఉంటాయి. కొన్ని చూడి పశువులైన ఎబార్షన్స్ అంటే ఈసుకుపోవటం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ గాలికుంటు వ్యాధి సోకిన పశువుకి పాలు కనుక దూడ తాగితే దూడ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ గాలికుంటు సోకిన పశువుని కనుక సరైన సమయంలో వైద్యం చేయించకపోతే అది పశువు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అది ఈ వ్యాధి వల్ల ఏంటంటే ఎక్కువగా రైతుకి ఆర్థికంగా నష్టం చేకూరుస్తుంది. కాబట్టి కంపల్సరిగా మా సిబ్బందితోటి ఆ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొక టీకా బ్రూసెల్లోసిస్ అనేది కూడా వ్యాక్సిన్ చేయటం జరుగుతుంది మా సిబ్బంది. ఆ వ్యాక్సిన్ దేని కొరకు అంటే నిండు సూడి అంటే 8 నెలలు 9 నెలలు సూడి అయిన పశువులు ఈసుకుపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా. అలాంటి సందర్భం జరగకుండా పరిస్థితి రాకుండా ఉండటానికి ఆడ పశువులకి దూడలకి ఓన్లీ దూడలే 4 నెలల నుంచి 8 నెలలు వయసున్న దూడల వరకే ప్రస్తుతం చేస్తారు. ఈ వ్యాక్సిన్ చేయించడం వల్ల ఏంటంటే దాని జీవితంలో ఎప్పుడైనా తల్లి అయినా కూడా అబార్షన్ అవ్వకుండా ఉంటది, ఈసుకుపోకుండా ఉండే గుణం జరుగుతుంది. కాబట్టి ముందుగా మీరు ఈ వ్యాక్సిన్ కంపల్సరిగా చేయించుకోండి. ఇంకోటి ఈ వ్యాధి సోకిన తర్వాత కూడా ఇక పశువు నుంచి అంటువ్యాధి లాగా ఆ పశువు మాయ అయిపోవటం కానివ్వండి, ఆ మాయలో నుంచి వేరే పశువుకు కూడా సోకే అవకాశం ఉంటుంది మాయ ద్వారా కూడా. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. పేయి దూడలు అంటే వ్యాక్సిన్ కంపల్సరిగా చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బ్రూసెల్లా వ్యాక్సిన్ వ్యాధి కనుక పశువులకి సోకితే పశువుల నుంచి కూడా మనకి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీరు గమనించుకొని టీకాలు ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ దూడలకి పేయి దూడల వరకు ఆడ పశువుల ఆడ దూడలకి చేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం.